మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ రాబోతుంది. ఈ సంక్రాంతి పండుగ రోజు లేదా పండుగలోపు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. సంక్రాంతి పండుగను అందరూ పెద్ద పండుగగా భావిస్తారు. సంక్రాంతి పండుగను మొత్తం 3 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులను కలిపి సంక్రాంతి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోట్లు దూసుకు వస్తాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీ జీవితం మారుతుంది. జాతకంలో దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనశ్శాంతి కలుగుతుంది. అన్ని విధాలుగా మీ జీవితం బాగుంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి సంక్రాంతి రోజు అందరూ ఈ 2 వస్తువులను కొని తెచ్చుకోండి. సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వస్తాయి. ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వలన మీ ఇంటికి మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎంతటి పేదవారైనా సరే కుబేరులుగా మారిపోతారు. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఇంతకీ ఈ సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. హేమంత ఋతువులో శీతగాలులు, మంచు కురిసే వేళలు. ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. 12 రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సంక్రాంతి తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ. అంతేకాదు, ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైందే. అందుకే దీన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాతుల్లో మకర్ సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాలో లోరీ అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాఘీ అని పిలుస్తూ ఉంటారు. పేరేదైనా ఈ పండుగకు సందర్భము, సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండగే. పొలం నుంచి ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి. అందుకే ఆ రోజులు నిజంగా పండుగే. 3 రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. గాలిపటాలు కూడా ఎగరవేస్తారు. ఈ పండుగ 3 రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. కొత్త బట్టలను ధరించాలి లేదా శుచిగా ఉన్న ఉతికిన బట్టలను ధరించాలి. అలాగే ఈ 3 రోజులు కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మామిడి తోరణాలు కట్టుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి రోజున 2 పాల చుక్కలను చల్లాలి. అలా చల్లటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. కనుక సంక్రాంతి రోజు అందరూ గుమ్మం మీద 2 చుక్కల పాలను చల్లండి. కష్టాలను తొలగించుకోండి. అలాగే సంక్రాంతి రోజు అందరూ ఏదో ఒక పాలతో చేసిన తీపి పదార్థాన్ని తినాలి. అంటే పాలతో చేసిన పరమాన్నం, పొంగలి ఇలా ఏదో ఒక తీపి పదార్థం తయారు చేసి దానిని ఇంటి దైవానికి నివేదన చేసి తర్వాత కుటుంబం అంతా కూడా ప్రసాదంగా తినాలి. తీపి పదార్థం చేయలేని వారు జస్ట్ పాలల్లో బెల్లం కానీ పంచదార కానీ కలిపి దేవునికి నివేదన చేసి తర్వాత ఆ పాలను తీర్థంగా తీసుకున్నా చాలు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీపై మీ ఇంటి దైవం అనుగ్రహం ఉంటుంది. చాలా మంచిది. ఇలా నైవేద్యాన్ని పెట్టే ముందు ఖచ్చితంగా దేవుడి ముందు దీపారాధన చేయాలి. ఆ దీపారాధన కూడా ఆవు నెయ్యితో చేయాలి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. ఇలా దీపం పెట్టుకుని ఆ దీపంలో ఒక యాలుక్కాయలను వేయాలి. ఇలా యాలుక్కాయ వేసి దీపం పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది. భగవంతునికి ఆ దీపం చేరుతుంది. మీకు మంచి జరుగుతుంది. ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పండుగ చాలా పెద్దది కనుక ఈరోజు గుర్తుపెట్టుకొని
యాలకులను కొని తెచ్చుకోవాలి. యాలుక్కాయలంటే పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ప్యాకెట్ అంటే 5 రూపాయలు పెడితే యాలుక్కాయలు ప్యాకెట్ వచ్చేస్తుంది కదా, ఆ యాలుక్కాయల ప్యాకెట్ను కొని తెచ్చుకున్నా సరిపోతుంది. ఇలా తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రం పోతుంది, మీకు ఉండే కష్టాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనం మీ వైపు దూసుకు వస్తుంది. ఇలా యాలుక్కాయలు తెచ్చుకొని వాటిల్లో నుండి ఒక యాలుక్కాయను తీసి దేవుడి ముందు పెట్టిన దీపంలో వేయండి. అలాగే ఈరోజు వండే వంటల్లో కూడా యాలుక్కాయలు వేయండి. ఈరోజు యాలుకలు వేసిన ఆహారం తింటే చాలా మంచిది. అస్సలు మీరు ఏ వంటలు వండకపోతే ఈరోజు మీరు వండే అన్నంలో అయినా సరే యాలుక్కాయలను వేసి వండి ఆ అన్నాన్ని తింటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక స్పెషల్గా ఏమైనా వండితే ఆ వంటల్లో యాలుక్కాయలను వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా ఈరోజు యాలుక్కాయలను ఇంటికి తెచ్చుకోవటం వలన జీవితంలో ఉండే అనేక రకాల బాధలు పోతాయి, మంచి ఫలితం వస్తుంది. అంతేకాదు ఈరోజు యాలుక్కాయలను ఆహారంలో కలిపి తినటం వలన రోగాలు తగ్గుతాయి. కనుక అందరూ కూడా ఈరోజు అనగా ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా యాలకులను ఇంటికి తెచ్చుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఎర్రటి గాజులు. అవును, ఈ సంక్రాంతి రోజున ఎర్రటి రంగులో ఉండే మట్టి గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఆ గాజులను దేవుడి ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఆ గాజులను సగం ఇంటి ఇల్లాలు తీసుకొని మిగిలిన సగం గాజులను ఆడపడుచులకు కానీ తోడికోడళ్లకు కానీ ఎవరికి లేకపోతే ఇంటి చుట్టుప్రక్కల ఉండే స్త్రీలకు కానీ ఇస్తే నుండి నూరేళ్ల సౌభాగ్యం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇష్టాన్ని బట్టి డజను 2 డజన్లు ఇలా ఎన్ని గాజులను అయినా సరే తెచ్చుకోవచ్చు. గాజులు తెచ్చుకోవటం వలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. ఎర్ర గాజులు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి. 4 వైపుల నుండి డబ్బు వచ్చేలాగా ధన ఆకర్షణ జరుగుతుంది. ధనం ఆకర్షించబడేలాగా గాజులు ఉపయోగపడతాయి. కాబట్టి సంక్రాంతి రోజు ఎర్రటి రంగు గాజులు తెచ్చుకొని ఆ గాజులను పూజ గదిలో దేవుడి ముందు పెట్టండి. తర్వాత ఆ గాజులను ఇంటి ఇల్లాలు తీసి సగం గాజులను చేతికి వేసుకొని మిగిలిన సగం గాజులను ఎవరైనా సరే పుణ్య స్త్రీకి ఇవ్వండి. ఇలా చేయటం వలన ఆ ఇంటి యజమాని సంపాదన విపరీతంగా పెరుగుతుంది, మంచి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి సంక్రాంతి రోజు తప్పనిసరిగా గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి. కాక సంక్రాంతి రోజు జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. జీలకర్ర అనేది లక్ష్మీదేవి స్వరూపం అని శాస్త్రం చెప్తుంది. కనుక ఈరోజు చిన్న జీలకర్ర ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే సర్వదరిద్రాలు పోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా తెచ్చుకున్న జీలకర్రను అంటే 1 స్పూన్ అంత జీలకర్రను గ్లాసుడు నీటిలో వేసి ఆ గ్లాసును మీ ఇంటి వంటగదిలో ఈశాన్యం మూలన పెట్టి 24 గంటల పాటు ఉంచండి. 24 గంటల తర్వాత ఆ నీటిని తీసి షింకులో పారబోసేయండి. ఇలా పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది, దరిద్రం వదిలిపోతుంది. ఇలా ఈరోజు జీలకర్రను తెచ్చుకుని ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదా ఆ జీలకర్రను వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. మీరు ఏం చేసుకున్నా పర్లేదు, కానీ జీలకర్రను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అద్భుతాలు జరుగుతాయి, మీ జీవితం మారిపోతుంది, ఐశ్వర్యం వస్తుంది, సంపదలు వస్తాయి. యాలకులు, ఎర్రగాజులు, జీలకర్ర ఈ 3 వస్తువులలో నుండి మీరు ఏ వస్తువులను అయినా సరే 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది, కోరిన కోరికలు తీరుతాయి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరే షాక్ అయిపోతారు, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. కనుక సంక్రాంతి సందర్భంగా ఈ 3 వస్తువుల నుండి ఏదో ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం మర్చిపోవద్దు. తెలుగువారి లోగిళ్లలో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది. సంక్రాంతి పండుగను మొత్తం 3 రోజులు చేసుకుంటారు. అందులో మొదటి రోజు భోగి పండుగ. ఈ రోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటూ ఉంటారు. తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు. చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు. రెండో రోజు సంక్రాంతి. ఈ రోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు. వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు. పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ
డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు. ఇదే రోజున పితృదేవత ఆరాధన చేయటం వల్ల వారి శుభ ఆశీస్సులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు. ఇక 3వ రోజు కనుమ. సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు. కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కూడా కోలాహలంగా ఉంటారు. కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు. కొంతమంది వారి ఆనవాయితీ ప్రకారం సంక్రాంతి రోజు కాకుండా ఈరోజు పితృదేవత ఆరాధన చేస్తారు. ఈ 3 కాకుండా కొంతమంది 4వ రోజు ముక్కనుముగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగకు ప్రత్యేకంగా గాలిపటాలు ఎగురవేస్తారు. గాలిపటం యొక్క దారం లాంటిది మన జీవితం. ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది, వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైనా ముందుకు వెళ్తుంది. అయితే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దారమైనా సరే గాలిపటాన్ని వదలలేము. ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్టి పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడి లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా భగవంతుని చేతిలోని ఉన్నామన్న సంగతిని మర్చిపోకూడదు అనే దానికి ఇది సూచన. గాలిపటానికి ఎన్ని రంగులు ఉన్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికి కూడా వర్తిస్తుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకొని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించాలి. సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకుని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఇలా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే, మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి. బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు. కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మీకే మంచిది. భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్, సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్, కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్, ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఇక గాజుల విషయానికి వస్తే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లోనూ కూడా గ్రీన్, పింక్, రెడ్ ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులను ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజు ఈ పండుగలో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో, గాదెలతో పాటు రైతుల మనసు కూడా నిండుగా ఉంటుంది. ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం అరగదు. అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చెక్కినాలు చేస్తారు. ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్టు ఉంటుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు. సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నిటిల్లో కూడా నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు. చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటారు. సంక్రాంతి సమయంలో నువ్వులు వాడటం వెనుక ఆరోగ్యకరమైన రహస్యాలెన్నో ఉన్నాయి. నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తాయి. అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులను తినటం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టు అవుతుంది. ఎప్పుడు మనమే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అది.
మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవటమే అసలైన పండుగ అని చెప్తోంది. పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయటం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. హరిదాసులు, బుడబుక్కల వారు, గంగిరెద్దుల వారు పండగ శోభను పెంచేవారెందరో వీళ్ళందరికీ తోచిన సహాయం చేస్తారు. ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.